మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద చేరుతుంది. జూరాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహంతో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ అంతా కూడా జలకళను సంతరించుకుంది. నిన్న మొన్నటి వరకు ఎండిపోతుందనుకున్నటువంటి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఇప్పుడు పూర్తిగా జలకళను సంతరించుకోవడము అందరినీ, రైతులను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ సంతోషపరుస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ఇప్పుడు వచ్చి చేరుతుంది. అసలు ఈ వరదలకు కారణం ఏంటి? శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది? రాయలసీమ రైతన్నల మోముల్లో ఆనందం నింపేటువంటి ఆ వివరాలేంటో కూడా పూర్తిగా తెలుసుకుందాం. మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కలకలలాడుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1,09,519 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని 17 గేట్లను ఎత్తి దిగువకు నీటినంతా కూడా ఇప్పుడు వదులుతున్నారు. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా భారీగా పెంచేశారు. స్పిల్వే మరియు పవర్ జనరేషన్ ద్వారా మొత్తం 1,05,141 క్యూసెక్ల నీటిని ఇప్పుడు శ్రీశైలం వైపునకు జూరాల నుంచి వదులుతున్నారు. దీంతో జూరాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహం అంతా కూడా శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. రాత్రి 10 గంటల సమయానికి దాదాపు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కావడం విశేషం. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన నిల్వ వివరాలు కూడా మనం ఒకసారి చూస్తే పూర్తి వివరాలు. నీటి మట్టం అక్కడ 885 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 830.70గా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ అక్కడ 50.26 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి ఇన్ఫ్లో 1,05,709 క్యూసెక్లు వస్తున్నాయి. అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఇదే స్థాయిలో నీటి ప్రవాహం మరో 3 రోజుల పాటు కొనసాగితే ఒక్క శ్రీశైలంలోనే అదనంగా మరొక 25 టీఎంసీల నీరు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు తుంగభద్ర జలాశయానికి కూడా నిలకడగా వరద కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,609.21 అడుగుల వద్ద 36.043 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 14,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా తాగునీటి అవసరాల కోసం కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. సో ఈ వర్షాలు మరియు వరదల కారణంగా రాయలసీమ కరువు ప్రాంతాలలో రైతులలో దశాబ్దాల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. కనీసం ఈసారైనా ఒక్క పంటకైనా సాగునీరు అందుతుందని ముఖ్యంగా తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కాలువ ఆయగట్టు రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఎల్నీలో భయాలను పక్కన పెట్టి కృష్ణమ్మ పరవలు తొక్కుతుండడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ రైతులకు నిజంగానే గొప్ప ఊరటనిచ్చేటువంటి పరిణామం. వర్షాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో ప్రాజెక్టులన్నీ కూడా కలకలలాడడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు జూరాలు అయితే పూర్తిగా నిండిపోయింది. జూరాల నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా శ్రీశైలానికి చేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా తెలంగాణలో స్టిల్ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ అలాగే ఎగువ ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో ఇంకా వర్షాలు అక్కడ విపరీతంగా కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి ఫ్లో, అదేవిధంగా ఇక్కడ పడుతున్నటువంటి వర్షాలకు తోడవుతున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇప్పుడు మరింతగా శ్రీశైలం వైపు దూసుకు వస్తున్నటువంటి పరిణామం ఉంది. కాబట్టి 200 పైగా టీఎంసీలు నిండితే కానీ శ్రీశైలం ప్రాజెక్టు పూర్తవ్వదు. కాబట్టి ఇంకా కొన్ని రోజులైతే ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల వరకు వస్తుంది. ఇంకా ఆ క్యూసెక్ల ప్రవాహం కనుక పెరిగినట్లయితే మరికొన్ని రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా కూడా నిండి అక్కడ కూడా దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ శ్రీశైలం ప్రాజెక్టు కనుక నిండుకుండలాగా మారి పూర్తి స్థాయి సామర్థ్యం వరకు కూడా నీరు నిల్వ వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఇంకా ఎలాంటి డోకా లేకుండా రైతాంగం కానీ ప్రజలు కానీ ఈ యొక్క వాటర్ ద్వారా తమ యొక్క ఆనందాన్ని కానీ పంటలు కానీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్నటువంటి వరద ప్రవాహం, ఎందుకంటే జూలై ఎండింగ్కి వచ్చింది, ఇప్పటివరకు అసలు కనీసం ఏ ఒక్క ప్రాజెక్టులకు కూడా నీరు రాలేదు, నీరు నిండలేదని ఆవేదనతో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకునేలాగా చేస్తూ ఇప్పుడు శ్రీశైలం అంటే చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి అక్కడ 215 టీఎంసీల నీటి సామర్థ్యం కాబట్టి అది నిండడానికి కొంత టైం పడుతుంది. కనీసం ఆ ప్రాజెక్టు వరకు రావడానికి వచ్చేటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది కూడా మొన్నటి వరకు రాలే. కాబట్టి ఇప్పుడు ఆ వరద అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరికొన్ని రోజుల్లోనే ఇది ఇలానే కొనసాగితే, జూరాల నుంచి 17 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు కాబట్టి ఇంకొన్ని రోజుల పాటు ఈ ప్రవాహం కనుక కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే శ్రీశైలం జలాశయం అంతా కూడా
నిండి అక్కడ కూడా గేట్లు ఓపెన్ చేసి దిగువకు విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి చూద్దాం రాబోయే రోజులలో ఇంకా వర్ష ప్రభావం ఇలానే ఉంటుందా, లేకుంటే ఇక్కడతో వర్షాలు ఆగి మరలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాయా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగితే ఇంకొక వారం 10 రోజులు ఖచ్చితంగా శ్రీశైలం జలాశయం కూడా పూర్తిగా నిండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.